స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. శ్రీ నందమూరి తారక రామారావు గారు 1982 సంవత్సరం పార్టీని స్థాపించి ఆవిర్భవించిన నాడు ఏదైతే ఆ రోజు నినాదం కూడు, గూడు, గుడ్డ ఈ మూడింటిపైన ఫోకస్ పెట్టి ₹2 కిలో బియ్యం ఇవ్వడం, అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకి ఏదైతే ₹50కే హార్స్ పవర్ కరెంటు విద్యుత్ ఇవ్వడం, ఇవన్నీ చూసాం. అదే బాటలో ఈరోజు ఎన్డీఏ కూటమి ఈరోజు అదే బాటలో నడుస్తూ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలు కానీ, అదేవిధంగా దేశ ప్రధానిగా ఏదైతే నరేంద్ర మోడీ తీసుకునే నిర్ణయాలు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారి ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామ్యమైన వాళ్ళు కానీ చేసిన పూర్తి సహాయ సహకారాల వల్లే ఈరోజు ఇంత భారీ ఎత్తున ఎప్పుడు కనీ విని ఎరుగని రీతిలో ఈ జిఎస్టీ వల్ల సామాన్య ప్రజలకే కాకుండా, పేదలకే కాకుండా మధ్యతరగతి ప్రజలకు కూడా ఇది ఎంతో ఊరటనిస్తుంది. అదేవిధంగా వ్యాపారాలు కూడా కొనుగోలు శక్తి లేనప్పుడు చిన్నపాటి వ్యాపారాలు చేసుకునే వ్యాపారస్తులు అందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్న రోజులన్నింటిని కూడా ఆకలింపు చేసుకొని ఈ జిఎస్టీని భారీగా కూడా తగ్గించి పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి, అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరికీ కూడా ఈ జిఎస్టీ తగ్గింపు వల్ల వాళ్ళ సమూలమైన వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపే విధంగా రాబోయే దీపావళి వరకు కూడా ఈ కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని పట్ల ఈరోజు అందరూ కూడా ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు, ఎన్డీఏ కూటమి నేతలు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఏదైతే ధరలు తగ్గాయి ఏవైనా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగే కార్యక్రమమే దీపావళి కార్యక్రమం శ్రీకారం చుట్టాం. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మీ అందరికీ తెలుసు, ఏదైతే ఈ వర్గాల్ని ఇప్పుడు ఏదైతే సూపర్ 6 పథకాలన్నీ కూడా ఏ విధంగా ఇంప్లిమెంట్ చూసాం. ఈ రోజు ప్రతి మహిళ కూడా ఉచితంగా బస్సులో ప్రయాణిస్తూ ఏ విధంగా ఆనందాన్ని తెలియజేస్తా ఉన్నారో మనం చూస్తాం. ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చి ఉచితంగా 3 సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కానీ, అదేవిధంగా నిన్న మనం చూస్తే ఏదైతే టీచర్లకు సంబంధించి 16,000 మందికి ఈ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కల్పించి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా ఏ విధమైన వాళ్ళ ఆనందాన్ని మీరు చూశారు మీడియా ద్వారా కానీ. కాబట్టి ఈ ప్రభుత్వం 15 మాసాల్లోనే ఏదైతే ఇచ్చిన హామీలని పూర్తి స్థాయిలో నెరవేర్చే దిశగా సూపర్ 6 ఏ విధంగా సక్సెస్ఫుల్ గా మన అనంతపురం జిల్లాలో జరిగిన దీంట్లో కూడా మీరు చూశారు. భారీ ఎత్తున ప్రజలందరూ కూడా తమ హర్షాన్ని తెలియజేస్తూ తమ దీన్ని ఈరోజు తెలియజేస్తూ ముందుకెళ్తున్నారు. ఈరోజు అటు గత పాలకులు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేశాం. ఇంటికే పరిమితమైన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఆయన పేరు సువర్ణాక్షరాలతో రాసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మన ముఖ్యమంత్రి గారిని చూస్తాను, ఆ వయసులో కూడా ప్రతి నిత్యం కూడా తపనతో ఇంకా ప్రజలకు ఏం చేయాలి, ఈ విధంగా వ్యవస్థలన్నింటినీ కూడా ఏ విధంగా ఆయన నిర్మూలించాడో, కూల్చాడో వాటన్నిటిని కూడా సరిదిద్దుకోవడమే కాకుండా ఈరోజు పింఛన్ల పంపిణీ ఏదైతే పెంచి వాళ్ళకి ఇస్తున్న ప్రతి నెల కూడా ఎప్పుడు కూడా గత 5 సంవత్సరాల్లో చూస్తే ఆ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులు పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేని దుస్థితి మనం చూసాం. దాని నుంచి ఇప్పుడు అన్నిటిని కూడా సరిదిద్దుకుంటూ ఈ 15 మాసాల్లో ప్రజారంజకమైన పరిపాలన అందిస్తున్న నారా చంద్రబాబు నాయుడికి, ఎన్డీఏ కూటమికి ప్రజలందరూ కూడా మేము పోయిన ప్రతి చోట కూడా నీరాజనాలు పలుకుతూ వాళ్ళు ఏ విధంగా హర్షాన్ని తెలియజేస్తా ఉన్నారో ఈ కార్యక్రమం ద్వారా కూడా అన్ని మీడియాల ద్వారా, పత్రికల ద్వారా వస్తున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకుంటూ ప్రభుత్వ పరంగా మేము ప్రతి నిత్యం కూడా ప్రజలు ఏదైతే పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు ఏదైతే ఆశలు పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని భారీ మెజార్టీతో భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలని, ఎంపీలని గెలిపించారో దానికి అనుగుణంగా వాళ్ళ ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన సాగిస్తామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.